హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బ్రెడ్ బజ్జీ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ బ్రెడ్ బజ్జీ అనేది ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చండి. బ్రెడ్ బజ్జీ కోసం ఇక్కడ 1 కప్ వరకు శనగపిండి తీసుకున్నానండి. అలానే దానిలోకి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ కి తక్కువలో బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వరకు కారం, తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వదండి. చూసారు కదా, ఇలా గట్టిగా కలిపిన తర్వాత దానిలోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. అదే మీరు స్టార్టింగ్ వాటర్ వేసేస్తే శనగపిండి అనేది ఉండలు ఫామ్ అయిపోతుందండి, కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత బ్రెడ్ పీసెస్ తీసుకుని ఇలాగా బ్రౌన్ కలర్ లైన్ అంతా కట్ చేసుకుని దాన్ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్క కనుక బజ్జీల పిండిలో మునగకపోతే ఇది పర్ఫెక్ట్ గా కలిపినట్టండి పిండి అనేది. ఇలా స్పూన్ తో మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకుని జాగ్రత్తగా మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. చూసారు కదా, స్పూన్ తో చాలా ఈజీగా ఈ బ్రెడ్ బజ్జీ అనేది మనం ఆయిల్ లో వేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం లోకి చేంజ్ చేసుకుని బజ్జీలను వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బజ్జీలను వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బ్రెడ్ బజ్జీ. చాలా ఈజీ కదా, ఇది ఒక 15 నిమిషాల్లో తయారైపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనుక క్లిక్